ఉందా లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ట్యాపింగ్ ద్వారానే హరీష్ రావును కొన్ని రోజులు బీఆర్ఎస్ అధిష్టానం దూరం పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. తన ఫోన్ ట్యాప్ అయినట్లు హరీష్ రావు అప్పట్లోనే గుర్తించినట్లు సమాచారం. సొంత పార్టీ నాయకులనే కాకుండా పలువురు కీలక వ్యక్తులు వారి కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాప్ చేయించినట్లు గుర్తించారు. ఈ కేసులో త్వరలో మరిన్ని కీలక విషయాలు బయటకు రానున్నట్లు తెలుస్తోంది. మహాన్యూస్ లో ప్రసారమైన సంచలన కథనం ప్రకారం తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఊహించని ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఇప్పటి వరకు ట్యాపింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న వారిలో కేటీఆర్ పేరు వినిపించగా తాజాగా హరీష్ రావు ఫోన్ ట్యాప్ అయినట్లు గుర్తించబడింది. హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ చేయడంలో ఆయన పాత్ర ఉందా లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ట్యాపింగ్ ద్వారానే హరీష్ రావును కొన్ని రోజులు బీఆర్ఎస్ అధిష్టానం దూరం పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. తన ఫోన్ ట్యాప్ అయినట్లు హరీష్ రావు అప్పట్లోనే గుర్తించినట్లు సమాచారం. సొంత పార్టీ నాయకులనే కాకుండా పలువురు కీలక వ్యక్తులు వారి కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాప్ చేయించినట్లు గుర్తించారు. ఈ కేసులో త్వరలో మరిన్ని కీలక విషయాలు బయటకు రానున్నట్లు తెలుస్తోంది. మహాన్యూస్ లో ప్రసారమైన సంచలన కథనం ప్రకారం తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఊహించని ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, చెప్పండి. డెఫినెట్ గా కూడా ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు అని పూర్తి స్థాయి వివరాలన్నీ కూడా చూస్తూ ఉంటే తమ మనుషులతో పాటు బయట వ్యక్తులను ఆల్రెడీ చేసేసారు. ఇంకా తమ మనుషులు ఎవరైతే ఉంటారో తమ మనుషులను కూడా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారా అనేటటువంటి డౌట్లు అయితే ఇప్పుడు వస్తున్నాయి. ఎస్, జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకుల పేర్లు అన్నీ కూడా ఫోన్ ట్యాపింగ్లో ఉన్నప్పటికీ కూడా అలా ఉన్నటువంటి అంటే వీళ్ళు కూడా హరీష్ రావు కావచ్చు, లేకపోతే కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వెనక ఉన్నారు, వాళ్ళే చేయించారు అని కూడా వచ్చారు. మరి ఇప్పుడు తాజాగా చూసుకుంటే మాత్రము హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ చేయించారా? అందుకోసం అనేసి గతంలో కూడా కొన్ని రోజుల పాటు హరీష్ రావుని పక్కన పెట్టారా? బీఆర్ఎస్ అధిష్టానం హరీష్ రావుని పక్కన పెట్టడానికి కారణం కూడా ఇదేనా? ఆయన గతంలో కూడా ఈటెల రాజేందర్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా మొత్తం వీళ్ళిద్దరి ఫోన్లు కూడా అంటే ఈటెల రాజేందర్ కావచ్చు, అదేవిధంగా హరీష్ రావు కావచ్చు, వీళ్ళిద్దరి ఫోన్లు కూడా ట్యాప్ అయినట్టుగా అయితే సమాచారం తెలుస్తుంది. మరి ఎందుకని హరీష్ రావు ఫోన్ ట్యాప్ చేయాల్సి వచ్చింది? అలా ట్యాప్ చేసిన తర్వాత ఉన్నటువంటి ఆడియోలు ఏవైతే ఉన్నాయో ఆడియోలు విన్న తర్వాత హరీష్ రావుని కొన్ని రోజుల పాటు దూరంగా అయితే పెట్టారు. సో అలా దూరం పెట్టడం వెనక బిహైండ్ ఏముంది అని ఆరాధించినప్పుడు ఇదే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే. హరీష్ రావుకి సంబంధించి హరీష్ రావు ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఎవరెవరితో టచ్లో ఉన్నాడు అనే వివరాలన్నీ కూడా తెలుసుకున్నటువంటి బీఆర్ఎస్ అధిష్టానము ఆయన్ని కొన్ని రోజుల పాటు పక్కన పెట్టినట్టుగా అయితే మనకు తెలిసింది. మరి ఇక్కడ ఒకటి ప్రధానంగా కూడా ఫోన్ ట్యాపింగ్లో ఏ ఒక్కరిని అయితే వదిలిపెట్టకుండా పూర్తిగా కూడా అనుమానం ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే సొంత కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఫోన్లు వారి ఫోన్లు కూడా ట్యాప్ చేస్తూ వచ్చారు. ఇలా
కోవలో తీసుకుంటే లిస్ట్ ప్రకారం చూసుకుంటే మాత్రము చాలా వరకు కూడా అటు ఏపీకి సంబంధించినటువంటి వ్యవహారంలో షర్మిల ఫోన్ ట్యాప్ అయింది. షర్మిల ఫోన్తో పాటు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి. ఇక్కడ చూసుకుంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీలోనూ అత్యంత కీలకంగా ఉన్నటువంటి హరీష్ రావు ఎవరైతే ఉన్నారో హరీష్ రావు మరి ఫోన్ ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చింది, అక్కడ ఉన్నటువంటి ప్రధాన కారణం ఏంటి, హరీష్ రావు ఫోన్ మాటలు వినాలి అనేటటువంటి ఆలోచన ఎవరికి వచ్చింది, ఉన్న తర్వాత వచ్చినటువంటి ఆలోచన ప్రకారం అమలు చేసింది ఎవరు, అమలు చేసిన తర్వాత రికార్డ్ అయినటువంటి ఆడియోలు ఏవైతే ఉన్నాయో ఆడియోలు అన్నింటినీ కూడా ఎవరు తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చారు, ఇవన్నీ కూడా చాలా కీలకమైనటువంటి విషయాలు. సిట్ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. సిట్ జరుపుతున్నటువంటి దర్యాప్తు ఏదైతే ఉందో ఆ దర్యాప్తులో కొన్ని పూర్తిగా కూడా అంటే కొంత కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ కానీ మనం ఇప్పుడిప్పుడే వాటన్నిటిని కూడా బయట పెట్టలేం. సో కానీ ఇక్కడ ఒకటి హరీష్ రావుకు సంబంధించినటువంటి ఫోన్ ఏదైతే ఉందో ఆ ఫోన్ ట్యాప్ అయినట్టుగా అయితే పక్కాగా సమాచారం అందుతుంది. సిట్ అధికారులు కోర్టుకు సమర్పించబోతున్నటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఇవన్నీ కూడా ఉండబోతున్నాయా, ఎన్ని పేజీల డీటెయిల్స్ ఉండబోతున్నాయి, వీళ్ళు ఏ విధంగా ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడ్డారు, ఏం చెప్పి పాల్పడ్డారు, మావోయిస్టుల పేరు చెప్పి మావోయిస్టులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ వారి ఆడియోలు వినాలనే ఉద్దేశంతో చెప్పి చివరికి చూసుకుంటే మాత్రం అందులో పొలిటికల్ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళ నెంబర్లు ఉండడం, అందులోనూ తమ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకుల ఫోన్లు ఉండడం. మరి హరీష్ రావుకి ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చారు, టార్గెట్ చేసిన తర్వాత హరీష్ రావు ఫోన్ ఎందుకు వినాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా ఇంకా బయటికి రావాల్సినటువంటి విషయాలు. రైట్, థ్యాంక్ యూ మధు.